విషయం మీరు చూడండి పిల్లల, రెండో విషయం మనం చూడగలిగితే లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు, నేను యెరూషలేమునికి వెళ్ళినప్పుడు అన్యుల చేత, ప్రజల చేత, యాజకుల చేత, ప్రధాన యాజకుల చేత నేను వారికి అప్పగింపబడి వారు నన్ను ఏం చేస్తారంట, శ్రమల పాలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంట, కొరడా దెబ్బలు కొడతారు. వాళ్ళు ఏం చేస్తారంట, పిడిగుద్దులు గుద్దుతారు. వాళ్ళు ఏం చేస్తారంట, నాకు భారమైన శిలవను మోయిస్తారని చెప్పి ప్రభు తన శ్రమని గురించి చెబుతున్నాడు. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి ఇశ్రాయేలు ప్రజలకి ఈ లోకానికి వచ్చి ఆరోగ్యకరమైన బోధ బోధిస్తున్నప్పుడు అతనికి శ్రమ పెట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రేమైన దేవుని వారలారా, శ్రమ పెట్టారు. యేసు ప్రభుని దూషించారు, యేసు ప్రభుని నిందించారు, యేసు ప్రభుని అవమానపరిచారు. ఎందుకు చెప్పండి? ఎప్పుడైతే ఆరోగ్యకరమైన బోధ వింటామో, ఎప్పుడైతే ఆరోగ్యకరమైన బోధ చెబుతుంటామో ఖచ్చితంగా శ్రమలు ప్రారంభమవుతాయి. ప్రేమైన దేవుని వారలారా, మన జీవితాలలో చూడండి, మనం ప్రభుని నమ్ముకున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి. ఈ శ్రమలలో, ఈ బాధలలో ఏమండి, ఎప్పుడైతే మనకు వస్తున్నాయని మనం దుఃఖపడుతున్నాం, ఇక్కడ గమనించండి, మనకంటే ముందుగా ప్రభుల వారు అనుభవిస్తున్నారు అని ప్రభు చెప్తున్నాడు. నేను మీకంటే ముందుగా అనుభవిస్తున్నాను, నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను కదా. అన్యుల చేత, ప్రధాన యాజకుల చేత, ప్రజల చేత నేను దూషింపబడుతున్నాను, శ్రమ పెట్టబడుతున్నాను, నేను అవమానం నందుతున్నాను అని చెప్తున్నాడు ప్రభుల వారు. మరొక మాట మీరు చూడండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. నిజమే ప్రియులారా, ఏమండి, ఆరోగ్యకరమైన బోధ బోధిస్తున్నప్పుడు, ఆరోగ్యకరమైన బోధ వింటున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు ఇక్కడ గమనించండి, బంధకాలు, ఏమండి, శ్రమలు మన కొరకు కాచుకొని ఉన్నాయి. ఆనాడు చూడండి, పౌలు గారికి ఆరోగ్యకరమైన బోధ, యేసుక్రీస్తే నిజదేవుడని, యేసుక్రీస్తే లోకరక్షకుడని, యేసుక్రీస్తే మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఆయన ప్రకటిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు కావచ్చు, సద్దుకాయలు కావచ్చు, పరిచయులు కావచ్చు, ఏమంటే పెద్ద ఏమంటే రాజులు కావచ్చు, ఏమంటే పౌలు గారికి ఎన్ని హింసలను ప్రేమైన దేవుని వారలారా, ఆయన ఏమంటే కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, శ్రమలు నొందాడు, ఇబ్బందులు నొందాడు, ఏమంటే వస్త్రములు లేకుండగా, రాత్రింపగలు నిద్ర లేకుండగా ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ప్రయాసాలు, ఎన్నో కష్టాలు పౌలు గారు అనుభవించాడు. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు చెప్పండి? ఎందుకంటే ప్రియులారా, ఆరోగ్యకరమైన బోధ బోధిస్తున్నప్పుడు, లేక ఆరోగ్యకరమైన బోధ వింటున్నప్పుడు ఎన్నో శ్రమలు మన జీవితంలో సంభవిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మీరు చూడగలిగితే చక్కటి మాట, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలను. గమనించండి, నీకు శ్రమ వచ్చింది కదా, నీకు భయంకరమైన ఈ విపత్తు వచ్చింది కదా. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆరోగ్యకరమైన బోధలో ఉంటే, ప్రభు అంటున్నాడు, నువ్వు మొరపెట్టినప్పుడు నీ శ్రమల అన్నిటిలో నుంచి విడిపించేవాడను, వాడిని విడిపించును. దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు బాధలో ఉన్నావా, ఆయన నీ మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు శ్రమలలో ఉన్నావా, నీ మొర వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు చెప్పండి? ఆరోగ్యకరమైన బోధలో ఉన్నప్పుడే.